జనం ప్రజాపక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి తెదేపా అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరును ప్రకటించిన అనంతరం నేడు మదనపల్లికి విచ్చేస్తున్న సందర్భంగా కాశీరావుపేట వద్ద ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు 4 గంటల పాటు భారీ ర్యాలీగా సిటిఎం ఆరోగ్యవరం మీదుగా మదనపల్లి పురవీధుల్లో కొనసాగిన ర్యాలీ సంబరాలు చేసుకున్న కార్యకర్తలు. బీసీలను పట్టించుకొని రాజకీయ పార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తూ బీసీలు ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన బీసీ రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్. సిఏఏ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు హెచ్చరించిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు. నిరసిస్తూ మదనపల్లిలో వామపక్షాల రాస్తారోకో. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురువారం ప్రకటించిన అనంతరం నేడు మదనపల్లికి విచ్చేస్తున్న షాజహాన్ బాషాకు నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు మదనపల్లి గ్రామీణ మండలం కాశీరావుపేటకు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. విజయవాడ నుండి తిరుపతి మీదుగా నేడు మదనపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న షాజహాన్ బాషాను నియోజకవర్గ పొలిమేరులో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు షాజహాన్ బాషా వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాశీరావుపేటకు చేరుకొని తమ అభిమాన నాయకుడు షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ డీజే, బళ్ళారి డ్రమ్స్, పూల వర్షంతో స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రోడ్డు మార్గాన వందలాది వాహనాలు తోడురాగా సిటిఎం ఆరోగ్యవరం, తట్టివారిపల్లి, బాలాజీ కాలనీ మీదుగా స్థానిక చిత్తూరు బస్టాండ్ కూడలి నుండి బెంగళూరు బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 10 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకోవలసిన వాహన ర్యాలీ 3.5 గంటల పాటు రోడ్డు పొడవునా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో 3.5 గంటల సమయం పట్టింది. వైసీపీ అరాచకాలను 5 ఏళ్లుగా భరిస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరుని ప్రకటించడంతో నియోజకవర్గ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం ఉప్పొంగింది. అధినేత ప్రకటించిన షాజహాన్ బాషా గెలుపుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారని నేటి ఊరేగింపు ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నాదెండ్ల శివప్రసాద్, సంగం శ్రీనివాసులు, గంగా బోర్వెల్స్ పురుషోత్తం, నాగూర్ వలి, షంషీర్, ఇంతియాజ్, వేమయ్య, జయచంద్ర, బాలమాలి శేఖర్, శంకర్ నాయుడు, పెంచుపాడు స్వామి, నాగయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, సహదేవనాయుడు, రమణ, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, హసీనా, నాగమణి, రెడ్డిభూ, జాఫర్, శ్యామలమ్మ, సర్పంచ్ ప్రభాకర్, ముద్దు కృష్ణనాయుడు, మల్లికార్జున నాయుడు, రఘుపతి నాయుడు, డాన్స్ రెడ్డప్ప, ఆర్కే సీనా, రామకృష్ణాచారి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కాన్స్టిట్యూన్సీస్లో మెరిట్ డిమెరిట్ కింద కొన్ని కండిషన్స్తో క్యాండిడేచర్ డిక్లేర్ చేయడం జరిగింది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నా క్యాండిడేచర్కి అన్కండిషనల్గా డిక్లేర్ చేశారు. నేను పెద్ద ఆయనకి, సిబిఎన్ సార్కి జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎలా అంటే ఈ సీటు వేరే పార్టీస్ అడిగితే కూడా ఉన్న వాళ్ళలో బెటర్ క్యాండిడేట్ నేను అని చెప్పి ఆయన సర్వేలో వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నా నాయకత్వానికి నాకు అసెంబ్లీకి పంపించాలా, నా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నా పైన విశ్వాసానికి ముందు కాకుండా ఇంకా బాధ్యత పెంచాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి బాధ్యత తీసుకొని నాకు క్యాండిడేచర్గా డిక్లేర్ చేయడం జరిగింది. నేను ఆయనకు జీవితాన్ని రుణపడి తెలియజేస్తూ మరొకసారి నా కాన్స్టిట్యూన్సీ ప్రజల నుంచి, నా నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఒకే ఒక మాట చెప్తున్నాను, నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నా పనితీరు ఏముంది మీకు తెలుసు, నేను ఎటువంటి వాడిని మీకు తెలుసు. ఈరోజు మీకు మదనపల్లి ప్రశాంతత కావాలా, అభివృద్ధి చెందాలా, అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు జరగాలా, అధికారులు సరిగ్గా పలకల్లా,
పోలీస్ పరిధిలో పనిచేయాలా ఇవన్నీ ఉండాలంటే దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి నన్ను ఇద్దరికి బలపరచండి అని చెప్పి నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, పెద్ద చంద్రబాబు నాయుడు గారికి, అదే అచ్చెన్నాయుడు గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టార్ట్ చేశారు. నాకు ఉన్న మా నాయకులందరూ నేను ఊహించని విధంగా వేల కొద్దులు వచ్చారు. ఆ సిటిఎంలో కానీ, క్రాస్ రోడ్లో కానీ, ప్రతి ఒక్క ఏరియాలో 5వ మైల్ దగ్గర కానీ, శానిటరీ దగ్గర కానీ, అదేవిధంగా కాలేజీల దగ్గర కానీ అన్ని విధాలుగా వందల కొద్ది రావడం జరిగింది. నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు వస్తున్నాను. నేను రామసముద్రం నుంచి, నిమ్మనపల్లి నుంచి, మదనపల్లి రూరల్ మండలం నుంచి, మదనపల్లి టౌన్ నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన మా నాయకులందరికీ, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ పేరు పేరున నేను జీవితాంతం మీకు రుణపడి ఉన్నానయ్యా. మీరు కాపాడుకో పెట్టుకున్న ప్రేమ అనురాగాలకి నేను ఇంకా బాధ్యతగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. పౌరసత్వ సవరణ చట్టం రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. సిఏఏ నిబంధనల నోటిఫికేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బెంగళూరు బస్టాండ్ సర్కిల్ నందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరసత్వం యొక్క లౌకిక సూత్రాన్ని సిఏఏ ఉల్లంఘిస్తోందని వివరించారు. పొరుగు దేశాల నుండి వచ్చే ముస్లింల పట్ల కూడా ఈ వివక్ష పూరిత విధానాన్ని అమలు చేసేలా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ముస్లిం మూలాలు ఉన్న పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయాందోళనను పెంచుతోందని వివరించారు. సిఏఏని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాల్ని మినహాయించడానికి రాష్ట్రాలకు పౌరసత్వం కల్పించేందుకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించబడ్డాయని వివరించారు. సిఏఏని ఆమోదించిన 4 ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు కొద్ది రోజుల ముందు ఈ చట్ట నిబంధనల నోటిఫికేషన్ వెలువడ్డం అంటే తమ ప్రయోజనాల కోసం సిఏఏ అమలును ఉపయోగించాలని బీజేపీ కోరుకుంటోందని స్పష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయబోదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు కూడా సిఏఏను తీవ్రంగా వ్యతిరేకించాయని పేర్కొన్నారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్న బీజేపీతో రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. అధికార వైసీపీ పార్టీ బీజేపీతో లోపాయికారిగా అంటకాగుతున్నారని, సిఏఏను వ్యతిరేకించలేకపోతున్నారన్నారు. సిఏఏ అమలును ఈ హానికరమైన ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు సిపిఎం పోరాడుతుందని పేర్కొన్నారు. మద్దతు తెలిపిన బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు మాట్లాడుతూ భారత రాజ్యాంగ హక్కులను హరించిన సిఏఏను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి ప్రభాకర్ రెడ్డి, అంజద్, నాగరాజు, వెంకటేష్, చాంద్ బాషా, అశోక్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో నల్ల చట్టాలుగా గతంలో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను కూడా వీరోచితంగా రైతులు పోరాడి దాన్ని రద్దు చేసే స్థితికి వారు దుస్థితికి తెచ్చుకున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. అదే రకంగా గత 4 సంవత్సరాల ముందే పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి దాన్ని మళ్ళీ మేము అమలు చేయమని చెప్పేసి ఖచ్చితంగా కుట్రపూరితంగా ఈ వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్ రూపంలో ఈరోజు మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే క్రమంలో హిందూ ముస్లింల మధ్య ఒక చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చేస్తున్నటువంటి మోడీ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మత ప్రాతిపదికన ప్రపంచంలో ఎక్కడ కూడా పౌరసత్వాన్ని అనేది నిర్ధారించరు. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్ధారించడం అంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేక చర్య. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14కు ఏదైతే సూచిస్తుందో ఆ ఆర్టికల్ 14 యొక్క స్వేచ్ఛను, సమానత్వాన్ని ఖచ్చితంగా కుంగలకు తొక్కేటట్టుగా ఈ సిఏఏ చట్టం అమలు జరుగుతూ ఉంది. ఈ చట్టాన్ని భారతీయులుగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి, వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాన్ని ఎన్నికల ఓట్ల రూపంలో మలుచుకోవాలని చెప్పేసి బీజేపీ ఈరోజు ప్లాన్ చేస్తూ ఉంది. ఆ బీజేపీ ప్లాన్ను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిపిఎం నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి బహుజన సేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. భవిష్యత్తులో సిఏఏ పైన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఈరోజు భారతదేశం అంటేనే అనేక మతాలు, కులాలు, సాంప్రదాయాలు కలగలిపినటువంటి
భారత్ సంయుక్త దేశంగా ఉంది. అనేక సంస్కృతి సాంప్రదాయాలు కలబోసినటువంటి భారతదేశం. ఈ దేశంలో మత ప్రాతిపదికన చీల్చాలని కుట్రలు చేస్తూ భారతదేశ పౌరుల్ని తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి సిఏఏ చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా బయటకు గెంటేసి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు ఏకపక్షంగా అమలు చేయాలని, అది కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో మొత్తం కార్పొరేట్ల కంపెనీల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి ఏ విధంగా క్విట్ప్రోతో పాల్పడిందో దేశం యావత్తు సుప్రీంకోర్టుతో చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పులన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా, ప్రజల మధ్య మతోన్మాద చిచ్చును రేపట్టే విధంగా ఈరోజు ఈ సిఏఏ అమలుకు నోటిఫికేషన్ తెస్తా ఉంది. అమలు చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనని చెప్పి మాట్లాడటం అంటేనే ఈ భారతదేశాన్ని చీల్చడానికి బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. ముఖ్యంగా మైనార్టీలకి అభద్రతా భావం తీసుకొచ్చే విధంగా, మైనార్టీల పట్ల కక్షపూరితమైనటువంటి విధానాన్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తోంది. ఇది భారత రాజ్యాంగానికి, ముఖ్యంగా భారతదేశ సంస్కృతికి గొడ్డలి పెట్టు లాంటిది. అందుకనే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలి. ఈ సిఏఏ అమలును వ్యతిరేకించాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సిఏఏ అమలుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చెలరేగుతున్నాయి. ఎప్పటికైనా బీజేపీ ఎన్నికల విధానాలు ఓట్ల కోసం రాజకీయాలు అనేది కాకుండా వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు నిజంగా దేశానికి ఏం చెప్పారు, ప్రజల అభివృద్ధి కోసం ఏం చేశారు, ప్రజల జీవన ప్రమాణ స్థితి పెరగడానికి ఏం చేశారు అనేటటువంటి విషయాలను చెప్పకుండా ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొట్టి లేదా కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో దాదాపు సిఏఏ వ్యతిరేకంగా గతంలో ప్రజలందరూ కూడా ముక్కుమ్మడిగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం వల్ల ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అదే చట్టాన్ని ఈరోజు ఈ ఎన్నికల సందర్భంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ కూడా ఆ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ చట్టాన్ని వెంటనే కూడా సిపిఎం పార్టీగా మేము వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నటువంటి అన్ని కులాల ప్రజలు కూడా ఐకమత్యంగా ఉండేలాగా ఉండాలని, కాబట్టి వెంటనే ఈ యొక్క సిఏఏ బిల్లును రద్దు చేయాలి. చేయని పక్షంలో అన్ని మతాల ప్రజల్ని కూడా కూడగట్టుకొని పోరాటాలకు సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వానికి. మదనపల్లి నుండి ఓ విద్యా కుసుమం విరబూసింది. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లో మదనపల్లెకు చెందిన విద్యార్థికి ఆల్ ఇండియా 24వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. మదనపల్లె రూరల్ కోళ్లబైలుకు చెందిన విద్యార్థి చేతన్ ఆదిత్య ఇటీవల 28 జనవరి 2024 జరిగిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో ఎగ్జామ్ రాశాడు. బాబు కాలనీకి చెందిన ఈ చేతన్ ఆదిత్య కర్మలాకి ఆల్ ఇండియా 24వ ర్యాంకు వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం కర్మల, జ్యోతి బైరాగి దంపతుల కుమారుడు చేతన్ శ్రీ కొడాలి రాము హైదరాబాద్ వారి శిక్షణలో 300 మార్కులకు 285 మార్కులు సాధించాడు. కలికిరి సైనిక్ స్కూల్లో చదివి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలనేది తన కల అని విద్యార్థి చెప్పాడు. బీసీలను ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించలేదని బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులుగా కుమార్ను నియమించి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ యువకులు అఫ్రోజ్ భాషా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మదనపల్లి నియోజకవర్గం ఆ పార్టీని ఎక్కువ ఎన్నికల్లో ఆదరించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా 5 సార్లు టీడీపీ విజయ కేతనం ఎగురవేసింది. ఈ నియోజకవర్గం నుండి అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం నేతలు 4 పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో కమ్మ తర్వాత 2 సార్లు రెడ్లు, మరో 2 సార్లు ముస్లిం నేతలు విజయం సాధించారు. అలాగే 2 పర్యాయాలు పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
ఇన్నాళ్లు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న నియోజకవర్గ ప్రజలకు గురువారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీపి కబురందించారు. ఎట్టకేలకు మదనపల్లె మాజీ ఎమ్మెల్యే మరియు టీడీపీ నేత షాజహాన్ బాషాను అదృష్టం వరించింది. టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎక్కువగా మైనార్టీలు ఉన్న మదనపల్లిలో టీడీపీ అభ్యర్థిగా షాజహాన్ బాషాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని, పొత్తులో భాగంగా 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని, తెలుగుదేశం పార్టీ గెలుపుకు నాంది పలకాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ అధ్యక్షులు సుధాకర్, జగదీష్, ఆనంద్, కాసిం, అప్రోజ్, ఫయాజ్, చెన్నారాయుడు, తెలుగుదేశం పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి బస్టాండ్లో సంబరాలు చేసుకోవడం కారణం ఏమంటే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకి రాష్ట్రంలో పెద్దపీట వేయాలని 3 సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో సెకండ్ లిస్ట్ ద్వారా మదనపల్లిలో అత్యధిక ఓటర్లు ఉన్న మైనార్టీ ఓటర్లు షాజహాన్ బాషా గారికి మదనపల్లి ఈ సీట్ ఈరోజు ప్రకటించడం జరిగింది. అందుకు కారణంగా ఇక్కడున్న సుధాకర్ అన్న, జగదీష్ అన్న, వీళ్ళందరి ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో అందరూ కలిసి గట్టిగా జనసేన కార్యకర్తలతో కలిసి ఐకమత్యంగా తిరిగి నిమ్మనపల్లి మండలంలో 10 గ్రామాల్లో ఉన్న 10 గ్రామాలు మేము రాత్రి పగలు తిరిగి షాజహాన్ బాషా గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి చంద్రబాబు గారి నమ్మకం నిలబెడతామని, మదనపల్లి సీటు కానుకగా ఇస్తామని, మదనపల్లి 2004లో మదనపల్లి గడ్డపై తెలుగుదేశం జెండా గెలిచింది. 20 సంవత్సరాలు కావస్తుంది. 2004లో ఎలక్షన్ జరిగితే ఈరోజు 2024 20 సంవత్సరాలు కావస్తుంది. మదనపల్లి గడ్డపై మరి 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మరోసారి మదనపల్లిని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాకందరికి ఎంతో గర్వకారంగా ఉంది, అలాగే సంతోషంగా కూడా ఉంది. ఈరోజు మేము ఇక్కడి నుంచి అక్కడున్న పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి తెలియజేయడం ఏమంటే, ఈరోజు ఈ మదనపల్లి నియోజకవర్గంలో మీరు కల్పించిన స్థానాన్ని షాజహాన్ అన్న గారిని ఈ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేసుకుంటామని మీకు మాటిస్తున్నాం. బీసీలను ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించలేదని బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులుగా కుమార్ను నియమించి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బోడెం రాజశేఖర్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల నుండి రాజకీయ ప్రాధాన్యత కోసం స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలబెడుతున్నట్లు ప్రకటించారు. దీనిపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కలిసి వచ్చేవారిని పార్టీలను కలుపుకుపోతామన్నారు. అదే క్రమంలో మదనపల్లి నియోజకవర్గం ఎన్నికల సంగ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని బోడెం రాజశేఖర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 25 తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. బీసీల అభ్యున్నతికి కలిసి వచ్చే అవకాశాలిచ్చే రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో బీసీల జనాభా ఎంత, రాష్ట్రంలో తమ వాటా ఎంత అని నిలదీశారు. అన్ని రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు లేకుండా నీరుగార్చారని విమర్శించారు. ఇందుకు ఎన్నికల్లో ఆయా పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ హెచ్పీఎస్ నాయకులు రామలింగయ్య, నాగినేని గోవిందు, కొత్తూరు చిన్నరెడ్డెప్ప, చెన్నన్ రామకృష్ణ, సతీష్, మేకల లక్ష్మీనారాయణ, రామకృష్ణ, కొత్తూరు వెంకట్రమణ, నరేంద్ర, అశోక్, శ్రీనివాసులు, ఏ రెడ్డెప్ప, భాష, మోహన్ బాబు, మంజులు పాల్గొన్నారు. ఇదివరకే నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజల ముందు మేము ఎన్నో ప్రజా కష్టాలను మేము ఎదుర్కొని ప్రజలతో మమేకమై మేము వస్తున్నాము. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మాకు అవకాశాలు లేకుండా మా వారికి నీరు గార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ పార్టీలు అనేది పక్కన పెడితే ఈరోజు మదనపల్లి స్వతంత్ర అభ్యర్థిగా మేము మా బీసీ సంఘం తరపు నుండి బరిలో దిగుతున్నాం, నామినేషన్ వేస్తున్నాం. ఎందుకు ఇది వేయాల్సి వచ్చిందంటే, ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో దరిదాపుగా బడుగు బలహీన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు 2 లక్షలకు దరిదాపుగా ఉన్నారు.
ఇప్పుడు రాజకీయ వ్యవస్థ పుట్టినప్పటి నుండి కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించిన పాపాన పోలేదు. దీనికోసమే ప్రజలకు మేము ఏం చేసామనేది ప్రజల ముందుకు వచ్చినప్పుడు మేము చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాం. ఈ నెల 25వ తారీఖు పైన పూర్తి మమేకమై సభ్యులందరినీ అందరి ప్రజా ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకొని ఇతరత్ర పార్టీలు మాతో కలిసి వస్తున్నటువంటి పార్టీలు ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలను కలుపుకొని ఇక్కడ మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు మాకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీ ఏ రాజకీయ పార్టీ అయితే ఉంటుందో ఆ రాజకీయ పార్టీకి రాష్ట్రం మొత్తం నేను మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే మన రాజకీయ వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నాం. ఇది కొన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలకి ఈ బీసీ సంఘం తరఫున పోరాటం చేస్తూ ప్రజలకు ఏం కావాలో అన్ని విధాలుగా సహకరిస్తూ రాజకీయ పార్టీలు ప్రభుత్వాల కంటే ముందంజలో ఉండి ప్రజల సేవ చేస్తున్నాం. కానీ రాజకీయ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే వాళ్ళ డబ్బులుండే వారికి మాత్రమే రాజకీయ వ్యవస్థ కట్టి వాళ్ళు పెద్దందారులు అయిపోయి వాళ్ళ సంపాదన మార్గంలో నడుస్తూ ఉంది. బీసీలకు ప్రజల సమస్యలకు ఎక్కడ ఏ విధంగా కూడా దీన్ని గుర్తించాల ప్రభుత్వం కానీ ప్రజానాయకులు కానీ. కాబట్టి మన బీసీ సంఘము రాష్ట్ర లెవెల్లో మేము ఎంతో మంది మా వర్గంలో ఉంది, కొన్ని లక్షల మంది సభ్యత్వం ఉంది. ఈరోజు మా రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఏ విధంగా మీదేమి సమస్య అనే మార్గం అడిగేవాళ్ళు లేరు, ఏ విధంగా పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మేమంటూ రాజకీయంలో కూడా మేము దిగి మా వ్యవస్థ ఎట్లుంటుంది, మా సమస్య, మా విధానాలు, మా ప్రజలు ఏ విధంగా ముందుకు పోయే మార్గం చూస్తామని మేము అందరినీ ఇది ముందుకు పోయేదానికి ముందుకు వచ్చాము. ఈ రాజకీయంలో మేము కూడా ఒక అడుగు బలమైన అడుగు వేస్తామని మేము అందరికీ చెప్తున్నాం. రాజకీయంలో అనుక్షణం ప్రజల పక్షం మెన్95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.